వెల్కమ్ చోటు మోటు. చెప్పన్నా ఏంది సీరియస్ ఉన్నావు కొంచెం నాకు సీరియస్ ఉన్నా ఫైర్ బ్రాండ్ ఎక్కడన్నా ఎంతది కొట్టావన్నా డబ్బులు నీకు ఇచ్చానా ఇదేదా నీ బొందరా నీ బొంద తీసా ఎక్కడ డబ్బులు ఫోన్ మాట్లాడుకుంటున్నావు నేను ఆయన కొట్టాను అంతే తర్వాత నీ దగ్గరికి వచ్చాను బయట తీసాను 100 రూపాయలు చూసాను ఒకసారి ఇచ్చాను లేదు బ్రో నీకు ఇలేదా అసలు ఇవ్వలా నేను ఎక్కడ తీసాను 100 రూపాయలు బయటికి అది ఊరి పేరు ఫోన్ పేరు వెళ్ళేవన్నా ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇచ్చిన వచ్చాను చెప్పేది ఏంటా నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావా నేను వచ్చా కదా నువ్వు వచ్చావు కదా నీకు కొట్టలా నేను అక్కడ 300 కొట్టా 300 కొట్టి తర్వాత ఆయన వస్తే 110కి ఆయనకి కొట్టా నీ దగ్గరికి నేను తర్వాత వచ్చి ఏందన్నా నాకు ఆయనకి వచ్చానంటే అయ్యా అన్నాడు ఆయన బాటిల్ ఆయన అయ్యా అన్నాడు తర్వాత నీ దగ్గరికి వచ్చా నీ దగ్గరికి కొట్టాను అంతే నేను తీసాను ఇక్కడే లేదు నువ్వు అసలు కూడా పెట్టలేదే గుర్తు తెచ్చుకోని లేకపోతే లేదు బ్రో నాకు ఇవ్వాలా నిజంగా నేను 100 రూపాయలు వేసుకొచ్చా నాకు ఇవ్వాలా నిజంగా బ్యాలెన్స్ లేదు అదే చెప్పింది వాడే చేసాడు నాకు బ్యాలెన్స్ వేసిన చెప్తారంట ఇప్పుడు అట్లా వాళ్ళు తీసుకొస్తాను లేకపోతే బాపట్ల వెళ్ళి తీసుకొచ్చానమ్మా మీరు బాపట్ల చీరాలు అంటారు మేము పడే బాధలో తెలుసు మేము పత్తాడు చాకరీ చేసి మేము కటింగ్ పెట్టుకొని వెళ్ళాలి తీసాను డబ్బులు నేను ఇచ్చినట్టే ఉన్నా మొత్తానికి నేను అట్టగదు ఒక్కసారి నేను 100 రూపాయలు తీసుకొచ్చానన్నా ఎగిరిపోతాం అట్టగదు ఇప్పుడు పద్దాడ నిద్ర కాసి 24 అవర్స్ డ్యూటీ చేస్తున్నాం నాకు ఇస్తుంది 500 ఏ రెండు మూడు పొరపాటున ఎవరికన్నా 100 అదనం ఇచ్చినా కానీ మేము ఏడుపు ఇంటికి వెళ్ళాలా డబ్బులు ఇక్కడికి వచ్చినా తీసాను ఫోన్ వచ్చింది చెప్పే బ్యాలెన్స్ లేదని జేబులు వెళ్తుంది నేను ఫోన్ చేస్తా అవును పైన పెట్టుకుంటా గాలికి ఏదన్నా ఎగిరిపోయింది బై మిస్టేక్ చెప్పుకోలేదు ఉంటాయి మరి కసుంటి ఎందుకంటే పొరపాటున జరగదు ఒక్కోసారి ఫోన్ ఏడు పెట్టాలి వచ్చేటప్పుడు సాయంత్రం వచ్చినప్పుడు తీసుకో సాయంత్రం ఇక్కడే ఉంటా నీ ఫోన్ ముట్టుకొని కూడా ముట్టుకోండి లాకర్ వేసిస్తా లాకర్ తాళం కూడా నీకే వేసిస్తా ముట్టుకొని కూడా ముట్టుకోండి 100 రూపాయలు మరి ఏందన్నా బాబాయ్ 100 రూపాయలు ఉంటాయి బాబాయ్ మర్చిపోయి ఇంటికాడ నీకు ఇస్తాయి మీదే ఊరు చెప్పు నేను తీసుకొచ్చి ఇస్తా బాబాయ్ ఇక్కడేనా నేను డబ్బులు తీసుకొచ్చా మరి ఆడపోయిందో అర్థం కాల ఆయన ఫోన్ పెట్టా అంటున్నాడు కనీసం కొంచెం కూడా జాలి లేకుండా పోయింది మనుషులకి ఫోన్ ఇవ్వమంటున్నాడు నా 100 ఇచ్చావు బాబాయ్ నా 100 ఇచ్చాడు కానీ ఆ 100 నాకు ఇవి సాయంత్రం మీకు ఇస్తాను బాబాయ్ ఇస్తున్నాడు కదా 100 రూపాయలు ఖర్చులకు